ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు స్ట్రీట్ ట్రిపుల్ బయటకు తీసాను, కొత్త టైర్స్ వేయించాను. రైడ్కి వెళ్ళాలనిపించింది, సో ఇప్పుడే బైక్ తీసుకొని బయటకు వచ్చా. డెస్టినేషన్ అంటూ ఏం లేదు, నేను కర్ణాటక స్టేట్కి దగ్గరలో ఉంటాను. సో ఇప్పుడు టువర్డ్స్ కర్ణాటక వెళ్తున్నాం. సో లెట్స్ గో. కొత్త మైక్రోఫోన్ సెటప్ చేశాను, అసలు వాయిస్ ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. ఇది కైండ్ ఆఫ్ టెస్ట్ రైడ్ అన్నమాట. ఈ రోడ్డు నాకు ఐడియా ఉంది, బట్ ఈరోజు సాటర్డే ఆగస్ట్ 15th, కొద్దిగా ట్రాఫిక్ ఉంది. ఇంతకుముందు ఇది లేదు, రీసెంట్గా పెట్టినట్టున్నారు బ్యారికేడ్స్. ఇక్కడ కొన్ని మలుపులు, దాని తర్వాత ఒక స్ట్రెచ్ వస్తుంది. చూద్దాం, రోడ్డు ఖాళీగా ఉంటే కాస్త లాగొచ్చు. ఓకే, హియర్ వి గో. ఈడ బ్యారికేడ్స్ పెట్టారప్ప, ఇంతకుముందు ఇది లేదు. కాసేపు రైడ్ చేస్తాను లేదు. ఇక్కడ చూడండి, రిజర్వ్లో చూపిస్తుంది ఫ్యూయల్ పట్టించాలి. మనకి పవర్ కావాలి, కొద్ది దూరం వెళ్ళి చూద్దాం. ఇక్కడ పవర్ ఉందో లేదో చూద్దాం. బ్రో, పవర్ పెట్రోల్ ఉందా? ఇది కోటిలింగాలు అనే ప్లేసు. మీ లెఫ్ట్లో చూస్తే మీకు అక్కడ పెద్ద లింగం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా వేస్తున్నారు. ముందరక్కడైనా ఉందేమో చూద్దాం ఫ్యూయల్. కాస్త రద్దీగా ఉంది ఈరోజు, ఇక్కడ వీకెండ్ కదా, సో చాలామంది భక్తులు వచ్చింటారు. ఎక్కడైనా పవర్ ఉందో లేదో. అన్నా, పవర్ ఉందా? ఇక్కడ పవర్ లేదు. A few moments later. ఫైనల్గా ఇక్కడ ఉంది. ఫుల్ ట్యాంక్ అన్న పవర్. ఓకే. అది ఒక కాపీ అని మేడం. 1445.21 ఆర్ సంథింగ్ పట్టింది, బట్ ఎలాగో పవర్ పెట్రోల్ దొరికింది. ఈ బండి కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పవర్ పెట్రోల్ వేపిస్తున్నా. అక్కడ లీటర్ వచ్చేసి 121 రూపీస్ ఉండింది పవర్ పెట్రోల్. ఆల్మోస్ట్ అన్ని చోట్ల అంతే, బట్ షెల్లో కొన్నిసార్లు 128, 137 వరకు వెళ్తుంది. నేను ఇప్పటి వరకు వేపించిన దాంట్లో. బండి కండిషన్ బాగుండాలి, పెర్ఫార్మెన్స్, ఇంజిన్ అంతా బాగుండాలంటే తప్పదు. వయా KGF అండ్ బంగారుపేట్ ఇప్పుడు టువర్డ్స్ కోలార్కి వెళ్తున్నా. ఈ 2 లేన్ అనేది ఇప్పుడు 4 లేన్గా చేంజ్ చేయడానికి వర్క్ జరుగుతుంది. ఇదైతే చాలా రోజులు చూస్తున్నా, వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు, బట్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఆఫ్ రోడింగ్ అండ్ ది స్ట్రీట్ ట్రిపుల్. ఇలాంటి రోడ్లకు అడ్వెంచర్ అని ఉంటే బాగుంటుంది. అడ్వెంచర్ 390, ఏ అడ్వెంచర్ బైక్ అయినా. డివైడర్ కూడా వేస్తున్నారు, 4 లేన్ చేస్తున్నారు. ఇది వచ్చి బంగారుపేట్ టు కోలార్ కనెక్టివిటీ.
లుక్ ఎట్ దట్ BMW ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇది చూడడానికి భలే ఉంది. టైర్స్ ఏంది ఎంత వైట్గా ఉన్నాయి. X6 అంట. మనకి కార్స్ గురించి అంతగా తెలీదు, బట్ చూడడానికి భలే ఉంది అసలు. K01. కోలార్ అవుట్స్కర్ట్స్కి అయితే రీచ్ అయిపోయాం. స్ట్రైట్ వెళ్తే కోలార్ వస్తుంది, బట్ మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి బెంగళూరు టు తిరుపతి హైవే ఎక్కుతాం. మన ఆంధ్ర సైడ్ వెళ్ళాలి. ఈ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా క్యాప్చర్ అవుతుందో నాకైతే తెలీదు. వెళ్ళి డేటాని ల్యాప్టాప్లో కాపీ చేసి చెక్ చేయాలి. హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడెక్కడో రోడ్డు మీదకి ఎక్కడానికి ఉంది, హైవే మీదకు. యా కమాన్ గ్యాప్ ఇవ్వండి బాయ్స్. ఈ బెంగళూరు టు పల్లంనేరు రోడ్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఫినిషింగ్ టచ్ చేసి ఇస్తున్నారు. కోలార్ దగ్గర హైవే స్టార్ అనేసి ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్స్, రెస్టారెంట్స్, KFC, డామినోస్, ఈవెన్ మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. ఇక్కడ ఏమన్నా పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్దాం. నేనైతే KFC అనుకుంటున్నా. చూద్దాం. A few moments later. లోపలైతే వీడియో ఏం తీయలేదు, కానీ KFCలో 2 బర్గర్లు పార్సల్ తీసుకున్నా. అంతా కింద తగిలిందో. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ముందర వోల్క్స్వాగన్ పోలో కారు చూడండి ఎంత బాగుందో. మోస్ట్లీ రెడ్ కార్స్ చూసింటాము, బట్ దీని కలర్ వెరైటీగా ఉంది. చూడడానికి అయితే బాగుంది లుక్. ఇక్కడ కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది. ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఓన్లీ టిల్ కర్ణాటక వరకే. కర్ణాటక తర్వాత మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం కదా, అక్కడ కాంక్రీట్ రోడ్ వస్తుంది అనమాట, సిమెంట్ రోడ్డు. అక్కడ కూడా కొన్ని ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి, బట్ ఇలాగైతే డైవర్షన్స్ ఏమీ లేవు.
కార్లో వాళ్ళు చూస్తున్నారే. లెట్స్ గో గాయ్స్, లెట్స్ గో. ఎటు వెళ్తున్నారా? ఇండికేటర్ ఉన్నాయా? ఈ స్ట్రీట్ ట్రిబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి కర్ణాటక రిజిస్టర్డ్ వెహికల్. నేను కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్ కదా. నా వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ కర్ణాటక రిజిస్ట్రేషనే ఉంటాయి. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చదివింది ఆంధ్రాలో, జాబ్ కోసం కర్ణాటక వెళ్ళాను. అప్పుడు నా బైక్స్ కొన్నాను. బట్ మనం వచ్చి పక్క ఆంధ్ర అనమాట. ఇంకా నేను కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ ప్లేస్లో ఉంటాను. మోస్ట్లీ మనం కర్ణాటక సైడే ట్రావెల్ చేస్తాము. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. నాకు లెఫ్ట్ ఓవర్టేక్ చేయడం ఇష్టం ఉండదు. గ్యాప్ ఉన్నా కానీ నేను మోస్ట్లీ రైటే చేస్తాను. ఎప్పుడూ రేర్గా లెఫ్ట్ వెళ్ళేది. ఈ రోడ్లలో ఎక్కువగా ట్రావెల్ చేస్తాం కాబట్టి నాకు ఎక్కడ స్ట్రెచెస్ ఉన్నాయి ఏంటి అని కొద్దిగా ఐడియా ఉంది. ఇక్కడ స్ట్రెచ్ ఉంది ఓపెన్, బట్ కార్స్ అడ్డం ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్ చూస్తేనే కింద తగులుతుందేమో అనిపిస్తుంది. ఎంత స్లోగా దింపినా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేం. రోడ్డు స్ట్రైట్గా ఉన్నా ఒక భయం ఏంటంటే కొంతమంది ఎక్కడ పడితే అక్కడ సడన్గా ఇలా దూరుతుంటారు. వాళ్ళు దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవాలనే ఇబ్బందితోనో ఇంకేమో తెలియదు. కానీ ఇక్కడ మనకు కనబడని కూడా కనబడదు. చెట్లలో నుంచి సడన్గా ఇట్లా వచ్చేస్తారు. ఇంకా యానిమల్స్, కుక్కలు చెప్పలేము. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వెహికల్ అయినా, ఎంత మంచి వెహికల్ అయినా, బ్రేకింగ్ సిస్టమ్ బాగున్నా కొద్దిగా డిస్టెన్స్ అనేది తీసుకుంటుంది వెహికల్ స్టాప్ అవ్వడానికి. సో ఎక్కడ లాగాలి, ఎక్కడ తగ్గాలి అనేది తెలియాలి. ఇక చాలామంది హైవేల పైన ఇండికేటర్స్ వేయరు, సడన్గా లేన్ స్విచ్ అవుతారు. అలాంటి వాళ్ళతో కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముందర కూడా కొన్ని చోట్ల ఓపెన్ స్ట్రెచెస్ వస్తాయి. మనం ఇంకా ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవ్వలేదు.
ఈ మిచెలిన్ రోజ్ 6 టైర్స్ అయితే బాగున్నాయి. చేంజ్ చేసినప్పటి నుంచి డ్రై సర్ఫేస్ మీద, వెట్ సర్ఫేస్ మీద అంతా నడిపిన బ్రేకింగ్, గ్రిప్ అంతా బాగుంది. ఈవెన్ కార్నరింగ్ అంతా గుడ్ అనమాట. టోల్ గేట్ దాటిన కొద్దిసేపటికి మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం. ముందర ఒక బోర్డు ఉంది చూడండి, చిత్తూరు 66 కిలోమీటర్స్, తిరుపతి 131, చెన్నై 228 చూపిస్తుంది. బట్ మనం అంత దూరం వెళ్ళము, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తాం అంతే. ఇదిగోండి, ఇదే మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్. ఇక్కడ ఎప్పుడు ఇలానే ఉంటుంది, బ్యారికేడ్స్ అన్నీ వేసి. ఇక్కడ నుంచి రోడ్డు కూడా చేంజ్ అవుతుంది చూడండి. ఇంతసేపు తార్ రోడ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. బట్ ఏమంటే రోడ్డు బిజీగా ఉందప్ప, ఖాళీ లేదు. ఈ కాంక్రీట్ రోడ్డు అంత స్మూత్గా లేదు. హైవే అయితే దిగేసాను ఇప్పుడే. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నా. ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ వీడియో మాత్రమే. మా ఫ్రెండ్స్ వచ్చేసి నన్ను మాట్లాడు వీడియోస్లో, సో అది నేను ట్రై చేస్తున్నా మాట్లాడడం. చూద్దాం ఎలా ఉంటుందో. A few moments later. ఆ కుక్క దూరేస్తుందేమో అనుకున్నా, బ్రేక్ వేసినా బైక్ సడన్గా స్లో అయింది. ఓరి అమ్మ, ఏబిఎస్లో సౌండ్ కూడా వచ్చింది. ఆ కుక్క చూడండి ఉన్నట్టుండి సడన్గా ఎలా వచ్చింది రోడ్డు పైకి. అంటే అది కారు వైపు వెళ్తుంది, నేను చూసా. నా వైపు ఎక్కడ వచ్చేస్తుందో అనేసి అలర్ట్గా బ్రేక్ వేసా. బ్రేకింగ్ అయితే భలే ఉందప్ప స్ట్రీట్ పీపుల్ది. రియల్ ఛానల్ ఏబిఎస్ కదా, అంత మాత్రం ఉండాలిలే. మన ఇండియన్ రోడ్స్లో ఇదే భయం. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుందో, ఎవరు వస్తారో చెప్పలేము. ఒకసారి అనిపిస్తుంది మన ఇండియన్ రోడ్స్లో రైడ్ చేయడము ఒక సర్వైవల్ లాంటిదని.